కొంతమంది యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవట్లేదు. ఆనాడున్న సమాజం కానీ ఈనాడున్న సమాజం కానీ యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటుందా? యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వారికి అర్థమైందా? యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము వారికి అర్థమైందా అంటే అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకని అనంటే యేసుక్రీస్తు వారు ఎవరితో ఎక్కువ తిరుగుతున్నాడట? ఏమండి, ఎవరితో ఎక్కువ తిరుగుతున్నాడు? పరిసయ్యులు శాస్త్రులు సనుక్కుంటున్నారు. ఎవరితో తిరుగుతున్నాడని చూడండి, ఒకసారి మీరు మనసు పెట్టి చదవండి. ఒకప్పుడు సమస్తమైన ఎంతమంది వచ్చేస్తున్నారట? అందరూ సమస్తమైన సొంకరులు. ఎవరైతే సొంకరులు ఉన్నారో, సొంకరుల గురించి మనం మాట్లాడుకున్నాం గతించిన కాలంలో. సొంకరులు ఎలాంటి వారు? ఎలాంటి వారమ్మా సొంకరులు? వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటి? రోమా ప్రభుత్వం దగ్గర వారు ఉద్యోగం చేసేవారు. వాళ్ళు పన్ను వసూలు చేసేవారు. ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఒక ఉన్నతమైన, అంటే రోమా ప్రభుత్వములో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు. ఇంకో విషయం ఏంటంటే వారు అధికమైన పన్నులు ఏం చేసేవారు? వసూలు చేసేవారు. అంటే వారు వసూలు చేసే ప్రభుత్వానికి ఇచ్చేది ఒకటి, వారు మరలా బల్ల కింద ఏం పెడతా ఉంటారో. ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఒక అధికారి దగ్గరికి, కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత? 50,000, 60,000, 1,00,000, 2,00,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్. లక్షలు వేలుకు జీతాలు వస్తున్నా కొంతమంది ఏం చేస్తూ ఉంటారని అంటే వాళ్ళకి సరిపోవట్లేదు. ఈరోజు మనిషికి తృప్తి ఏముందండి? ఈరోజు తృప్తి లేకే మనిషి ఏం చేస్తున్నాడో అడ్డమైన దారులు తొక్కుతున్నాడు. ఈరోజు చూడండి, వ్యవస్థ ఇలా మారిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే మనిషికి తృప్తి లేదు. నిజంగానండి, ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో తెలుసా? ఎంత భయం వేస్తుందో తెలుసా? ఏమంటే మనం తింటున్నాం కదా, చికెన్లు తింటున్నామా? దానికి ఏం చేస్తున్నారో తెలుసా? ఇంజక్షన్ చేసేస్తున్నారు. ఇలా ఉన్నదే ఇలా అయిపోతుంది. నేను మొన్న చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏమండి, ఫ్రూట్స్కి ఇంజక్షన్ చేసేస్తున్నారు. ఫలాలు ఏవైతే ఉన్నాయో ఫలాలకి ఇంజక్షన్ చేసేస్తున్నారు. అసలే ఎరువులతో పండిస్తున్నారని అంటే ఎరువులతో పండించడమే కాదు కానీ మరలా దానికి కొన్ని రసాయనాలు కలిపి పచ్చి పళ్ళు ముగ్గుపోయేలా చేసేస్తున్నారు. మనిషికి తృప్తి ఉందా? తృప్తి లేదు. మన ఆరోగ్యాలు ఏమైపోతాయి? ఇంకో విషయం చెప్పాలంటే పసిపిల్లలు తాగేటువంటి పాలను కూడా ఏం చేస్తున్నారు అంటే పసిపిల్లలు ఏమైపోతారు చెప్పండి? డబ్బా పాలు పట్టకండి ఎక్కువ. ఎవరి పాలు? తల్లి పాలే. కొంతమంది సోకుపోద్దనట. నువ్వు ముసల్దాను అవ్వేటి అంటే అందరూ కాదులే, కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. నీ అందం తరిగిపోద్దని. కొంతమంది చేసే పనులు తెలివితేటలు ఎక్కువైపోయి, అతి తెలివితేటలు ఎక్కువైపోయి అలా చేస్తేనట్ట రొమ్ము క్యాన్సర్ వచ్చేస్తుందట. ఏ క్యాన్సరో? ఏ సోకు అయితే పోద్దు అనుకున్నావో దాన్నే తీసేయాల్సి ఉంటుంది. చూడండి, మనిషికి తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు చాలామంది. తృప్తి లేదు కాబట్టి ఉన్నదానితో, కష్టపడిన దాంట్లో తృప్తిగా హాయిగా తిని పోయే రోజులు పోయాయి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే చాలామంది స్వార్థపరులు సమాజంలో మనకు కనబడతారు. ఆ రోజుల్లో కూడా ట్యాక్స్ కలెక్టర్స్ అంటే వాళ్ళకి తృప్తి లేదు, వారికి వచ్చే జీతాలతో తృప్తి లేదు. ఇంకో విషయం ఏంటంటే అధికమైన పన్నులు ఏం చేసేవారు? వాళ్ళు వసూలు చేసేవారు. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వినకపోతే రేపొద్దున ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరగాలి, 50 సార్లు తిరగాలి, 100 సార్లు తిరగాల్సి ఉంటుందని
ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి పోయిందిలే 100, పోయిందిలే 1000, ఏళ్ల చుట్టూ పనులు మానేసుకుని ఎక్కడ తిరుగుతామని ఎంతో కొంత ఒక 500, 1000 లంచం ఇచ్చేస్తే వాడే చేసి పడేస్తాడు కదా అన్న భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ చుట్టూ తిరగలేక ఈరోజు మనవారు కూడా ఏం చేస్తున్నామనంటే తీసుకునే వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహిస్తున్న పరిస్థితులు అయిపోయినాయి ఈరోజు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు ఎవరట? ఎవరు వచ్చేస్తున్నారట? సుంకర్లు వచ్చేసారట, పాపులు వచ్చేసారట. ఆయన బాధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరు బాధ వినడానికే? యేసుక్రీస్తు వారు బాధ వినడానికి పాపులు. అంటే ఎన్నో తప్పుడు మార్గాలలో బ్రతికిన వారు ఎవరి దగ్గరకు వచ్చేస్తున్నారట? ఎందుకు వస్తున్నారో? వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ బ్రతుకులను మార్చుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు. ప్రభు, మేము చేసింది తప్పు కనుక ఇదిగో మా జీవితంలో ఏవైతే ఉన్నాయో ఆయన బాధ విని మారు మనసు పొంది ఆయన వెంబడిస్తున్నారట. మేము చేసేది తప్పు, మేము కరెక్ట్ కాదు అని చెప్పేసి వారు బ్రతుకులో చేస్తున్నటువంటి అన్యాయాలను, మోసాలను, అక్రమాలను విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నారో? అయితేనట ఇది ఎవరికి నచ్చలేదట? పరిసయ్యులకి, శాస్త్రులకి నచ్చలేదట. నచ్చక ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఎవరితో భోజనం చేస్తున్నాడట? వాళ్ళతో భోజనం చేస్తున్నాడు. ఇదేంటి? తిరిగితే మాతో తిరగాలి. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకుతాడు. ఒకవేళ మీలో ఎవరికైనా గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ 100 గొర్రెలు 99 ఎలా ఉన్నాయి? క్షేమంగా ఉన్నాయి. ఒక గొర్రె మాత్రం ఏమైపోయింది? తప్పిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారో వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. ఏం చేస్తారు? వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులు వారి పరిస్థితి చెప్పండి ఎలా ఉంటుంది? ఏం చేస్తారో? పేపర్లు వేసి, ఇప్పుడంటే ఫోన్ సదుపాయాలు వచ్చేసినాయి, అప్పుడు పేపర్లు అంటించుకుంటూ తిరిగేవారు. ఫోటో వేసి మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయి కనిపించటం లేదు అని ఏం చేసేవారు? ఎన్నూర్లు తిరిగేవారు. బళ్ళు వేసుకుని, కార్లు వేసుకుని, డబ్బున్న వాళ్ళు అయితే టీవీల్లో ఇచ్చుకుని తిరిగేవారు. వారి యొక్క బాధ వర్ణనాతీతం. ఎందుకంటే జంతువుల్ని చూపిస్తూ 100 గొర్రెలుంటే 99 గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోతేనట ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఏం చేస్తాడట? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క రాక పరమార్థాన్ని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రేమను అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు రాక దేని గురించంట? తప్పిపోయిన గొర్రెల గురించి. ఎక్కడి నుండి వచ్చేసాడట ఆయన? ఆయన పరలోకములో నుండి భూమి మీదకి రావడానికి కలిగిన కారణం ఏంటనంటే మనుషులందరూ కూడా పాడైపోయి, మనుషులందరూ కూడా దారి తప్పి, మనుషులందరూ కూడా వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ, నచ్చినట్టుగా ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులను దోచుకుంటూ, ఇతరులను నాశనం చేస్తూ చాలామంది, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి పాపులతో మేము ప్రత్యేకం అని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అందుకు రాలేదట. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని అంటే, ఇదిగో మీరు ఎవరినైతే తిట్టుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీరు దూషిస్తున్నారో వారిని రక్షించడానికి నేను ఎక్కడి నుండి వచ్చాను? వారినే కాదు కానీ మిమ్మల్ని రక్షించడానికి కూడా. కానీ ఎవరు ఒప్పుకుంటలేదు యేసుక్రీస్తు వారు రాకనే? పరిసయ్యులు, శాస్త్రులు ఒప్పుకోవట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెబుతూ అంటున్నాడు, నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా? పరలోకంలో నుండి నేను ఎందుకు వచ్చానో తెలుసా? భూమి మీదకి రావడానికి కలిగిన కారణం ఏంటంటే ఇదిగో వాళ్ళ గురించే వచ్చాను. వాళ్ళు తప్పిపోయి తిరుగుతున్నారు. సొంకర్లు అధికమైన పనులు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. పాపులు లోకములో లోక వ్యామోహాలతో తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయిన వారు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈ లోక సంబంధమైన వ్యామోహాలతో
చెడిపోయిన వారు కావచ్చు, వారందరినీ మంచి మార్గంలో నడిపించడానికి నేను ఎక్కడికి వచ్చాను? నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను పరలోకంలో నుండి రావడానికి కలిగిన కారణం ఏంటంటే, మంచిగా ఒక సమాధానం చెప్పాడండి ఆయన. ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని మీకు గతంలో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళాడు. ఆయన ఆ ప్రారంభంలో చంద్రమండలం మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆయన చంద్రమండలం వెళ్ళి ఆయా ప్రాంతాలు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడట. ఆయన ప్రసంగం వినడానికి కొన్ని వేలాది మంది వచ్చారు. వేలాది మంది వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడంట. ఏమని చెప్పాడనంటే, నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం ఎవరికి అర్థమైంది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న వ్యక్తి ఎంత గొప్పగా సాక్ష్యం చెప్పాడో చూడు. ఈరోజండి మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుందా? అర్థమైతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడనంటే, ఇదిగో మనలాంటి వారి కోసమే. ఎవరైతే తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే అన్యాయమైన మార్గాల్లోనికి వెళ్తున్నారో, ఎవరైతే త్రాగుడు జీవితంలోనికి వెళ్ళిపోతున్నారో, వాళ్ళందరినీ మంచి మార్గంలోనికి రావడానికి, లేకపోతే ఒక మనిషిని సంస్కరించడానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడట? ఈ భూమి మీదకి. నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఇక్కడ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఎవరు రాశారు ఈ కీర్తన? ఎవరు రాశారు చెప్పండి? దావీదు గారు రాశారు. దావీదు గారు రాసిన ఈ కీర్తన ఎంతో పశ్చాత్తాపంతో రాశాడు. మీరు ఈ 176 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవరు? గొర్రెల కాపరి. యేసుక్రీస్తు వారు ఏ గొర్రెల కాపరే? మనుషులను కాసే కాపరి. ఈయనే కాపరి. ఈయన తన యొక్క అనుభవంతో రాస్తున్నాడు ఈ కీర్తన. నేను కూడా నీ దృష్టిలో నువ్వు నా కాపరివయ్యా, నేను నీ గొర్రెనయ్యా, నేను కూడా తప్పిపోయాను. ఎలా తప్పిపోయాను? బత్షెబాతో. నిజంగా ఎంత ద్రోహమైన పని అంటే అది. అంటే దావీదు జెన్యూన్గా చాలా మంచివాడు. అతడు ఎప్పుడూ కూడా పొరపాటు చేస్తాడని ఊహించలేదు. ఎందుకంటే తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయిన ఒక మంచి మనస్తత్వం కలిగిన ఒక మహారాజు, మంచి మనిషి. ఎవరో? దావీదు గారు. ఒక నమ్మిన బంటుకి ద్రోహం చేశాడు. తన చావుకి ఎవరు కారణమయ్యాడు? ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడో, ఈ విషయాలు అన్నీ కూడా దృష్టిలోనికి తెచ్చుకుని ఏడుస్తూ ఏడుస్తూ ఎడుతారనంటే, నామ్మో 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 పోయావా పోయావా అంటారు. ఎవరిని వస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారో, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ చుట్టాలు వస్తారు. నామ్మో 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 పోయావా. నాకు లవ్ వస్తూ ఉంటుంది. ఏడితే మనస్ఫూర్తిగా ఏడలడా అంతే తప్ప ఇతరులు నవ్వుకునేలా ఉండకూడదు. నిజంగా ఏడ్చే వాళ్ళు తెలిసిపోతారు. ఈరోజు కొంతమంది కూడా మారు మనసు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది? నేను ఎప్పుడు కూడానండి, ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తా కూడా ఏడుస్తూ ఉంటారు. ఏడుతున్నప్పుడు అనుకుంటాం నిజంగా మారు మనసు వచ్చేసింది అనుకుంటాం. చచ్చి దాటిగా మళ్ళీ మొదలు త్రోవ తప్పిపోయాడు. తను త్రోవ తప్పిపోయినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి దావీదు గారు. ఏమంటే ఎంత చక్కగా రచిస్తున్నాడో. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేయండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మంచి మాట అంటున్నాడు చూడండి. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతేనట ఏం చేస్తాడట? సువార్తను ప్రకటించేవాడు. ఎవరు ఎక్కడ రక్షించబడతారో వారి యొక్క మనస్తత్వం ఆయనకి తెలుసు కాబట్టి వెళ్ళిపోయేవాడైనా మనకు తెలుసు. మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీతో మాట్లాడాడు. ఎవరావిడ?
పేపర్లో ప్రకటన ఇస్తారు, ఇదిగో మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే మీ నానమ్మ, లేకపోతే మీ అమ్మమ్మ, మీ తాత, మీ జేజే బెంగ పెట్టుకున్నారా, రారా నువ్వు లేకపోతే చచ్చిపోయేలా ఉన్నారా అని పేపర్లో ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు చూసి వస్తారండి. ఇదివరకు బస్సుల్లో అంటించేవారు, ఇదివరకు ఆ చెత్త కుండీల మీద అంటించేవారు, తిరిగేవారు పిల్లల కోసం. యేసుక్రీస్తు వారిని కూడా మీరు గమనించండి, ఆయన తిరుగుతున్నాడు. పరలోకంలో నుండికి భూమి మీదకి వచ్చిన దేవుడు తిరుగుతా అలిసిపోతా ఉన్నాడు. ఏమండి, ప్రతి చోట కూడా తిరుగుతూ సాయంకాలం అంతా కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన జీవితం మనకు ఒక మాదిరి. ఇప్పుడు మనం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం కూడా తిరగాలి. ఎలా తిరగాలి? ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీ బంధువులింటికి తిరగండి, లేకపోతే మీ స్వజనుల దగ్గరికి తిరగండి, లేకపోతే మీ ఆత్మీయులు వెళ్ళి ఎవరైతే నశించిపోతున్నారో. నిజంగానండి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, చర్చికి వచ్చేటప్పుడంట, మీకు గతంలో కూడా చెప్పాను ఒకటి, చర్చికి వచ్చేటప్పుడేమో తాబేళ్ళ వస్తారట, వెళ్ళిపోయేటప్పుడు ఎలా. ఒక మాట చెప్తాను, సినిమాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళావమ్మా? ఇంటర్వెల్లోకి వెళ్ళవా? ఎప్పుడు వెళ్ళావు? ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళావు? 5 గంటల కంటే 4:30కి వెళ్ళావు. 5:30కి వెళ్తే జాగ్రత్త, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళి. తప్పిపోయిన గొర్రెల కోసం ఎందుకు తిరగాలి? నేను ముగించేస్తా. తప్పిపోయిన గొర్రెల కోసం ఎందుకు తిరగాలి? తప్పిపోయిన గొర్రెకు ప్రమాదం ఉంది. ఏంటి? అడవిలో తప్పిపోయి రావడం ఒక ఎత్తు అయితే, ఆయన తిరగడం రెస్ట్ లేకుండా తిరిగేవాడు. ఆయనకు అస్సలు రెస్ట్ ఉండదండి. నిజంగానండి, మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానండి, ప్రార్థన లేకపోతే చిరాకు కింద ఉంటుంది. ఏ రోజైనా ప్రార్థన లేకపోతే నాకు కంపరం కింద ఉంటుంది. జీవితం మీద చిరాకు వచ్చేస్తుంది. ఏ ప్రమాదం ఉందే చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము. మనకున్న ప్రమాదం ఏంటట? ఈ పాపం వల్ల తప్పిపోయిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది అన్నాడు. తప్పిపోయిన మనమంతా తప్పిపోయాం. చేయరాని పనులు చేస్తూ, అన్యాయపు మాటలు మాట్లాడుతూ, అక్రమముగా వెళ్ళిపోతున్న ఈ మానవ సమాజాన్ని ఉద్ధరించిన గొర్రెవలే త్రోవ తప్పను నీ సేవకుని వెతికి పట్టుకో అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తప్పిపోయిన వారిని పట్టుకోవడానికి ఎక్కడి నుండి వచ్చేసాడమ్మా? పరలోకములో నుండి ఎక్కడికి వచ్చేసాడు? భూలోకానికి వచ్చేసాడు. ఎందుకనంటే గొర్రెకేముందే? ప్రమాదం ఉంది. అయితే ఆ ప్రమాదములో ప్రేమ చూపిస్తాం. కనీసం కుక్క కూడా ప్రేమ చూపిస్తుంది. కోడి కూడా తన పిల్లల మీద ఏం చూపిస్తూ ఉంటుంది? ఈరోజు మనుషుల్లో ప్రేమలు ఏమైపోతున్నాయంటే పిల్లల మీద ఏమైపోతున్నాయి? చచ్చిపోయే స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగానండి, ఆ సన్నివేశం చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడైనా. ఎంత ప్రేమించాడనంటే ఆ పాపానికి, ఆ శాపానికి, ఆ ఉగ్రతకు మధ్యలో వచ్చేసాడు. మధ్యలో వచ్చేసి మన బదులు బలైపడి. ఎంత ప్రేమ! పరలోకం నుండి ఎక్కడికి వచ్చేసాడైనా? భూమి మీదకి వచ్చేసాడు. గొర్రెలు ఏమైపోయినాయి? తప్పిపోయిన గొర్రెకేముందే? ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి అడ్డుగా ఎవరు వచ్చేసారు? ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? మనం తీసుకోవాల్సిన నిర్ణయం చెప్తున్నాడు, చూద్దాం. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడెను. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానం పిల్లరా అర్థం చేసుకోండి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, ఒకసారి అర్థం చేసుకోండి పిల్లరా. మనమంతా ఎవరిని పోలి నడవాలి? ఈరోజు ఎంతోమంది పిల్లలు నశించిపోతున్నారు, యవ్వనస్తులు నశించిపోతున్నారు. మీ పిల్లల మీద మీకు బాధ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే దీని ద్వారా ఉగ్రత వస్తుంది, మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీకు ప్రమాదం ఉందమ్మా. అర్జెంటుగా మీరు ఎక్కడికి రావాలి?
ఆయన దొడ్డిలోనికి రావాలి. బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణ పొంది రావాలి. వస్తే ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. సంఘంలోనికి రావటం ద్వారా వారికి ఏముంది? క్షేమం ఉంది. అనుకోకండి పాస్టర్ గారు తిరుగుతున్నాళ్లే, మేము పొద్దున్న వెళ్ళి సాయంకాలం పని చేసుకుని వచ్చేస్తాం, తిరిగి పని అయింది, సంఘంలోనికి వచ్చే పని మాదనుకోకండి. మీరు పని చేసే చోట కూడా సువార్త చెప్పాలి. మీ ఇంటి పక్క వారికి సువార్త చెప్పాలి. అది మన జీవితం ద్వారా కావచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆలోచించండి. ప్రభువు దీని వెనకాల తోడై ఉండి ఈరోజు ఎంతో మందిని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎంతో మంది సేవకులు నిస్వార్థపరులు తిరుగుతూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పనులు లేవా? వారికి భార్య బిడ్డలు లేరా? ఆలోచించలేరు. బంధువులు పెట్టరు. ఒకవేళ నీ పిల్లలన్నా నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, నీ స్నేహితులన్నా నిన్ను మోసం చేయొచ్చు. మోసం చేయనివాడు ఆయనే, మన బాగోగులను కోరేవాడు ఆయనే. మనం మారాలని, ఆ మహాలోకం రావాలని ఆ పరలోకంలో ఉన్న తండ్రి, ఆ పరమసుతుడు పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి ధ్యానించడం జరిగింది. ఇవ్వ తండ్రి దూర ప్రాంతంలో నుండి తండ్రి